రాబర్ట్ గ్రీన్ రాసిన ది 48 లాస్ ఆఫ్ పవర్ డార్క్ సైకాలజీ సిరీస్ ఫైనల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఇప్పటివరకు మనం ఈ సొసైటీ సృష్టించిన రూల్స్, పొలిటికల్ మైండ్ గేమ్స్, మనుషుల వీక్నెసెస్ని ఎలా వాడుకోవాలో చూస్తూ వచ్చాం కదా. కానీ ఇక్కడితో ఆ గేమ్ మారిపోతుంది. ఈ గ్రాండ్ ఫినాలేలో మనం చూడబోయేది వేరే వాళ్ళని కంట్రోల్ చేయడం గురించి కాదు, మన సొంత మైండ్ని, మన ఆలోచనల్ని పూర్తిగా ఎలా లిబరేట్ చేసుకోవాలి అనే దాని గురించి. సో వితౌట్ ఎనీ డిలే ఈ అల్టిమేట్ ఫినాలేలోకి డైవ్ చేద్దాం. నిజమైన పవర్ అంటే మనం కట్టే పెద్ద పెద్ద సామ్రాజ్యాల్లో లేదు. ఆ సామ్రాజ్యాలన్నీ కళ్లముందే కూలిపోయినప్పుడు కూడా బ్రతికి నిలబడగలిగే మన సత్తాలో ఉంది. ఈ ఒక్క కోటి చాలు రాబోయే ఈ 4 లాస్ ఎంత డార్క్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ని బయటపడతాయో అర్థం చేసుకోవడానికి. ఇవి ఇప్పటిదాకా మనం నేర్చుకున్న స్ట్రాటజీలన్నింటినీ ముక్కలు చేస్తాయి. అసలు మనుషులు మార్పుని చూసి ఎందుకు అంతలా భయపడతారు అనే పాయింట్తో స్టార్ట్ చేద్దాం. లా నెంబర్ 45, ద ఇల్యూజన్ ఆఫ్ చేంజ్. అంటే మార్పు అవసరమని చెప్పు, కానీ ఒక్కసారిగా చాలా మార్పులు చెయ్యొద్దు. మనం చూస్తుంటాం కదా, మనుషులు ఎప్పుడూ మార్పు కావాలి, కొత్తదనం కావాలి అని పైకి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు. కానీ డీప్ సైకలాజికల్ ట్రూత్ ఏంటంటే, నిజంగా మార్పొచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే మార్పు ఎప్పుడూ ఒక అస్థిరతని, ఇన్సెక్యూరిటీని తెస్తుంది. ప్రొకాన్ క్లౌడ్ బిహేవియరల్ థియరీ అనేది ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తుంది. దీన్నే స్టేటస్ కో బయాస్ అంటారు. అంటే ఆ కొత్త మార్పు వల్ల ఎంత లాభం వస్తుందనే దానికంటే ఇప్పుడున్నది ఏమైనా కోల్పోతామేమో అన్న లాస్ అవర్షన్ వాళ్ళని ఎక్కువగా భయపెడుతుంది. అందుకే ఏదైనా ఆర్గనైజేషన్లో కొత్తగా రూల్స్ తెచ్చినా ఏకంగా 60–70% అటెంప్ట్స్ ఫెయిల్ అవుతుంటాయి. ఆ మార్పుకు అగెన్స్ట్గా లోపల ఒక సైలెంట్ యుద్ధమే జరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చరిత్రలో కింగ్ హెన్రీ 8th టైంలో ఉన్న థామస్ క్రాంవెల్. ఈయన చేసిన తప్పేంటంటే, ఇంగ్లాండ్లో మతపరమైన మార్పుల్ని ఒక్కసారిగా చాలా ఫాస్ట్గా తీసుకురావాలని ట్రై చేశాడు. ఎన్నో ఏళ్లుగా ఉన్న జనాల ఎమోషన్స్ని, వాళ్ళ ట్రెడిషన్స్ని అస్సలు పట్టించుకోకుండా బలవంతంగా మార్పు రుద్దాలని చూశాడు. రిజల్ట్ ఏంటంటే పెద్ద తిరుగుబాటొచ్చింది. ఫైనల్గా క్రాంవెల్ చాలా దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడే మనం మోడర్న్ స్ట్రాటజీని అర్థం చేసుకోవాలి. మన లీడర్గా ఉన్నప్పుడు మార్పుని చాలా స్లోగా, ఒక వ్యూహంతో తీసుకురావాలి. పాత పద్ధతులకి ఒక కొత్త కలర్ వేసి జనాలకి తెలియకుండానే నెమ్మదిగా ఇంజెక్ట్ చేయాలి. అప్పుడే వాళ్ళు భయం లేకుండా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో ఇక్కడ అసలైన క్యాచ్ ఏంటంటే, మార్పుని తీసుకురావడం ఆపేయకూడదు, అలాగని ఓవర్ నైట్లో సిస్టమ్ని మార్చేయకూడదు. ఫాస్ట్గా మారాలని చూస్తే సిస్టమ్ మొత్తం కూలిపోతుంది. అలాగని అసలు మారకపోతే అవుట్డేటెడ్ అయిపోయి ఫేడౌట్ అయిపోతారు. గతాన్ని రెస్పెక్ట్ చేస్తూనే ఫ్యూచర్ వైపు నెమ్మదిగా అడుగులు వేయడం, అదే అసలైన మాస్టర్ స్ట్రోక్. ఇక ఇప్పుడు చాలామందికి తెలియని ఒక డేంజరస్ డార్క్ రియాలిటీ, లా నెంబర్ 46, ద డేంజర్ ఆఫ్ పర్ఫెక్షన్. ఎప్పుడూ అత్యంత పర్ఫెక్ట్గా కనిపించొద్దు. జనరల్గా మనం ఏమనుకుంటాం, మనం అన్నింట్లో పెర్ఫెక్ట్గా, సక్సెస్ఫుల్గా ఉంటే ఈ సొసైటీ మనల్ని ఆరాధిస్తుంది అని కదా. కాని అది నిజం కాదు. అది భయంకరమైన అసూయను పుట్టిస్తుంది. హ్యూమన్ సైకాలజీలో ఉన్న ఒక డార్కెస్ట్ ఫ్యాక్ట్ ఇది. దీన్నే టాల్ పాపీ సిండ్రోమ్ అంటారు. ఒక పూలతోటలో ఏ పువ్వు అయితే మిగతా వాటన్నిటికంటే ఎత్తుగా, చాలా అందంగా కనిపిస్తోందో ముందు కత్తిరించేది దాన్నే. మన సొసైటీ కూడా ఎగ్జాక్ట్గా ఇంతే. ఎవరైనా బాగా సక్సెస్ అవుతుంటే పక్కనున్న వాళ్లలో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుతుంది. వాడు తట్టుకోలేరు. ఎలాగైనా సరే ఆ సక్సెస్ఫుల్ పర్సన్ని కిందకి లాగి తమ రేంజ్కి తీసుకురావాలని చూస్తారు. ఈ సైలెంట్ జెలసీ అనేది చాలా సైలెంట్గానే దెబ్బ కొడుతుంది. హిస్టరీలో కోసిమో డి మెడిచి అనే ఒక పవర్ఫుల్ పాలకుడుండేవాడు. ఆయన ఎంత పవర్ఫుల్ అంటే మొత్తం రాజ్యాన్నే శాసించగలడు. కాని ఎప్పుడూ ఒక సామాన్యుడిలానే కనిపించేవాడు. తన ఐశ్వర్యాన్ని, పవర్ని దాచిపెట్టి ఎవరి అసూయకి గురికాకుండా చాలా సైలెంట్గా తన పని చేసుకుపోయాడు. అయితే మోడర్న్ డేస్ వచ్చేసరికి ఈ స్ట్రాటజీ కొంచెం మారింది. ఇప్పుడు మనం మన చుట్టూ ఉన్న ఆ ఇన్సెక్యూర్ ఫ్రెండ్వీస్ కోసం, వాళ్ల అసూయ కోసం భయపడి మన టాలెంట్ని తగ్గించుకోవలసిన అవసరం లేదు. దానికి బదులు అలాంటి వాళ్లని పూర్తిగా వదిలేసి ఉన్నతమైన ఆలోచనలున్న విన్నర్స్తో మన సర్కిల్ని క్రియేట్ చేసుకోవడమనేది పర్ఫెక్ట్ మోడర్న్ స్ట్రాటజీ. ఇక్కడ మనం అప్లై చేయాల్సిన ఒక మాస్టర్ ట్రిక్ ఉంది. అదేంటంటే, వల్నరబిలిటీ అనేది ఒక స్ట్రాటజిక్ షీల్డ్. అప్పుడప్పుడు కావాలనే ఒక చిన్న తప్పుని లేదా లోపాన్ని ఒప్పుకోవడం. అవును, నేను కూడా అందర్లాగే ఒక సాధారణ మనిషిని, నాకు కొన్ని మైనస్లు ఉన్నాయని ప్రొజెక్ట్ చేయడం వల్ల ఎదుటివాళ్లలో ఉండే ఆటోమేటిక్ జెలసీ చనిపోతుంది. కాని ఇక్కడ ఒక వార్నింగ్, ఈ వల్నరబిలిటీ అనేది కొంచెం ఓవర్డోస్ అయిందనుకోండి, అది మన అథారిటీని డ్యామేజ్ చేస్తుంది. నిజంగానే వీక్ అనే సిగ్నల్ వెళ్ళిపోతుంది. సో బ్యాలెన్స్ ఈజ్ కీ. సరే,
ఇప్పుడు మనల్ని లోకల్ నుంచే దెబ్బ కొట్టే ఇంకో పాయింట్కి వెళ్దాం. లా నెంబర్ 47, నోయింగ్ వెన్ టు స్టాప్. అంటే విజయం వచ్చిన తర్వాత ఎప్పుడు ఆగాలో తెలుసుకోవడం. ఇప్పటిదాకా మనం బయట ఉన్న శత్రువుల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ రూల్ మన లోపల ఉన్న శత్రువు గురించి. మనం ఒక పెద్ద సక్సెస్ కొట్టగానే తెలియకుండానే ఒక మత్తు ఆవహిస్తుంది కదా. నిజం చెప్పాలంటే మన లైఫ్లో మోస్ట్ వల్నరబుల్ అండ్ డేంజరస్ మూమెంట్ ఏదైనా ఉందంటే అది మనం గెలిచిన మరుక్షణమే. సైరస్ ది గ్రేట్ లైఫ్లో జరిగింది ఇదే. ఆయన వరుసగా ఎన్నో విజయాలు సాధించి ఒక అజేయమైన సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాడు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఎవ్వరు ఎంత చెప్తున్నా వినకుండా మస్సాగేటయ రాజ్యం మీద అటాక్ చేశాడు. అహంకారం కళ్ళు మూసేయడంతో శత్రువులు వేసిన ఉచ్చును అస్సలు గుర్తించలేకపోయాడు. ఫైనల్గా క్వీన్ టోమిరిస్ పనిన ట్రాప్లో పడి తల తెగ్గిపోయి చాలా దారుణంగా చనిపోయాడు. ఆ గ్రీడ్ ఆ సామ్రాజ్యాన్ని నాశనం చేసింది. దీని వెనుకున్న సైకాలజీ చాలా సింపుల్ అండ్ డీప్. గెలుపు అనేది మన ఆలోచనల్ని మసకబారుస్తుంది, రేషనల్గా ఆలోచించే పవర్ని లాగేసుకుంటుంది. అందుకే విజయం సాధించిన తర్వాత ఎమోషనల్ కంట్రోల్ తెచ్చుకోవటం, వెంటనే ఇంకో స్టెప్ వెయ్యకుండా అక్కడే పాజ్ చేసి ఆ వచ్చిన గెలుపుని కన్సాలిడేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది నిజమైన మాస్టర్స్కి మాత్రమే సాధ్యం. ఎమోషనల్ డిసిప్లిన్ అండ్ స్ట్రాటజిక్ రెస్ట్రెయింట్ ఇవే పవర్కి అసలైన మార్క్స్. ద బాటం లైన్ ఏంటంటే ఈ విజయమిచ్చే మొమెంటం అనేది డబుల్ ఎడ్జెడ్ సోల్డ్ లాంటిది. రెండు వైపులా పదునున్న కత్తి సరిగ్గా పట్టుకోకపోతే మన చేతిని కూడా కోసేస్తుంది. గెలిచాం కదా అని బ్లైండ్గా ముందుకెళ్తే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్లో జరిగే చిన్న తప్పు ఆఖరి ఓటమికి దారితీస్తుంది. అండ్ ఫైనలీ మనం ఈ సిరీస్ గ్రాండ్ క్లైమాక్స్కి చేరుకున్నాం. ది అల్టిమేట్ రూల్, లా నంబర్ 48, పవర్ ఆఫ్ ఫార్మ్లెస్నెస్. అంటే ఒక నిర్దిష్టమైన రూపం లేకుండా ఉండటం. నిజం చెప్పాలంటే ఇది ముందున్న 47 రూల్స్ని బద్దల్కొట్టేస్తుంది. అంతిమమైన పవర్ ఏంటంటే పలానా రూల్ అంటూ లేకుండా ఉండటం. జపనీస్ లెజెండరీ వారియర్ మియామోటో ముసాషి తన ద విండ్ బుక్లో చెప్పిన ఒక పవర్ఫుల్ ఫిలాసఫీ ఉంది. అదేంటంటే యాటిట్యూడ్ నో యాటిట్యూడ్. ఎప్పుడైతే మనం ఒక ఫిక్స్డ్ స్టైల్కి అలవాటు పడిపోతామో, ఒకే రకమైన పద్ధతిని నమ్ముకుంటామో అదే మనకి శత్రువు అవుతుంది. ఎందుకంటే మన నెక్స్ట్ మూవ్ ఏంటో ఈజీగా అర్థమైపోతుంది. అనూహ్యమైన సమస్యలొచ్చినప్పుడు ఆ పాత పద్ధతులే ఉరితాడుగా మారతాయి. ఒకప్పుడు ప్రాచీన స్పార్టా మిలిటరీ అనేది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పవర్ఫుల్ ఫోర్స్. కాని ఆ కఠినత్వమే, ఆ ఇన్ఫ్లెక్సిబిలిటీయే వాళ్ల పతనానికి కారణమైంది. కొత్త కాలానికి, కొత్త పరిస్థితులకు తగ్గట్టు వాళ్లు మారలేకపోయారు. కాని ఫార్మ్లెస్నెస్ అంటే అచ్చం నీరులాంటి తత్వం. గ్లాసులో పోస్తే గ్లాసులా, పాత్రలో పోస్తే పాత్రలా మారిపోతుంది గదా. అలాగే హిస్టరీలో ఎప్పుడైనా సరే బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అనబడే ఊహించని విపత్తులు వచ్చినప్పుడు ఫ్లెక్సిబుల్గా లేని సిస్టమ్స్ అన్నీ బ్రద్దలైపోయాయి. కానీ ఎవరైతే వాటర్లా అడాప్ట్ అయ్యారో వాళ్లే ఈ సర్వైవల్ గేమ్లో నిలబడ్డారు. బ్రూస్లీ ఎప్పుడూ చెప్పే బీ లైక్ వాటర్ ఫిలాసఫీ కూడా ఎగ్జాక్ట్గా ఇదే. మోడర్న్ డేస్లో, ముఖ్యంగా ఈ ఏఐ లాంటి టెక్నాలజీలు రోజూ మారుతున్న టైంలో సైకలాజికల్ ఫ్లెక్సిబిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సర్వైవల్ టూల్. మీ కదలికలు ఎవ్వరికీ అంతుచిక్కకూడదు. వీడి స్టైల్ ఇది, వీడు ఇలాగే చేస్తాడు అనే ఇల్యూషన్ని జనాల మైండ్స్లోంచి పూర్తిగా డిస్ట్రాయ్ చేయాలి. అప్పుడే మనం అజేయులం అవుతాం. కానీ ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. ఫార్మ్లెస్నెస్ అంటే ఏమీ చేయకుండా ప్యాసివ్గా పడి ఉండటం కాదు. ఇది చాతకానితనం అసలే కాదు. దేనికైనా రెడీగా ఉంటూ పాత ప్యాటర్న్స్ అన్నీ వదిలేసి ఆ కరెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేయడం. టైం వచ్చినప్పుడు ప్యూర్ ఇంటెంట్తో, ఫుల్ ఫోకస్తో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో స్ట్రైక్ చేయడం. ఫైనలీ ద అల్టిమేట్ కంక్లూషన్. మనం చూసిన ఈ 48 లాస్ ఆఫ్ పవర్ జర్నీ మనల్ని హ్యూమన్ నేచర్లోని ఎన్నో చీకటి కోణాల వైపు, సైకలాజికల్ ఫ్యాక్ట్స్ వైపు తీసుకెళ్ళింది కదా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పవర్ అనేది ఎప్పుడూ కుర్చీలల్లో, పదవుల్లో ఉండదు. అది మన మైండ్లో, మన సైకాలజీలో ఉంటుంది. ఈ లాస్ అన్నీ మనం నేర్చుకుంది ఇంకొకరిని మ్యానిపులేట్ చేయడానికి కాదు, మన చుట్టూ అసలు ఈ పవర్ గేమ్స్ ఎలా నడుస్తున్నాయో అర్థం చేసుకోవడానికి. మన లోపల ఉన్న భయాల్ని, వీక్నెసెస్ని క్రాస్ చేసి ఈ సొసైటీలో అజేయంగా నిలబడటానికి. ఈ ఫైనల్ ఎక్స్ప్లెయినర్ని ఒక డీప్ క్వశ్చన్తో ఎండ్ చేద్దాం. రేపొద్దున్న మన చుట్టూ ఉన్న పవర్ స్ట్రక్చర్స్, మనం కట్టుకున్న సిస్టమ్స్ అన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయినప్పుడు ఆ శిథిలాల కింద పడి ముక్కలైపోతామా, లేక ఒక నీటి ప్రవాహంలా మారి కొత్త దారిని వెతుక్కుంటూ వెళ్ళిపోతామా? ద చాయిస్ ఇస్ ఆర్స్. థింక్ అబౌట్ ఇట్. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్ అండ్ కీప్ ఫ్లోయింగ్.